హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకా ఫైనల్గా ఇక్కడికైతే చేరుకున్నాం అనమాట. ఇక్కడ చూసారా ఎంతమంది రద్దీ ఉన్నారో. చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంది ఈరోజు మాత్రం. ఎండ అయితే విపరీతంగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా బయలుదేరేసరికి ఒక 2 అవర్స్ పడతాయండి. ఎందుకంటే ఇది కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న వ్యాపారస్తులు కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే స్నాక్స్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అండ్ అది కొంచెం చల్లపాన బట్టే ఇప్పుడే ఇలా ఉందండి. ఇంకా 2-3 అయ్యేసరికి ఇంకా ఎండ అయితే విపరీతంగా ఉంటుందేమో. అసలు కాళ్ళు అయితే చాలా అంటే చాలా ఎండగా వేడికి అయితే అసలు చిరాకు ఉందన్నమాట. ఇంకా ఇక్కడ కూర్చొని అదే పనిగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకైతే ఎలా ఉంటుందో ఏమో పాపం. కాకపోతే పొట్టకోటి కోసం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బ్రతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ జాతరల దగ్గర వాళ్ళ వస్తువులు అమ్ముకొని లాభదాయకంగా వెళ్తే అదే ఒక హ్యాపీ అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడైతే వేలాది మంది అయితే ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి అయితే వస్తుంటారు చుట్టుపక్కల మారుమూల గ్రామాల నుంచి అయితే. ఇంకా చెప్పాలంటే నమ్మకంతో వెళ్తే ఎక్కడికైనా సరే రాయిని పూజించినా మనకి మంచి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఒక్కటి అండి, మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాము, ఈ ఇయర్ కూడా వచ్చాము. మాకైతే హ్యాపీ అనమాట. ఇంట్లో ధన రొట్టె తీసుకున్నాను, అలాగే వ్యాపారం రొట్టె తీసుకున్నాను. ఇంట్లో అయితే చాలా బాగుందండి. ఇప్పటిదాకా ఎవరి దగ్గర కూడా చేయి చాపి అడగాల్సిన అవసరం అయితే రాలేదు. అలాగే భార్యాభర్తలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ఉండాలి, మళ్ళీ రావాలి అని నేనైతే కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అయితే హ్యాపీనెస్సే ఉంటుందండి ఇక్కడికి వెళ్ళేదైతే. ఇంకొకటి ఏంటంటే ఏదైనా మనస్ఫూర్తిగా అడిగితే తప్ప అమ్మ అయినా కూడా ఆదుకోలేనంతగా, అంటే అమ్మ అయినా అడగంది పెట్టదు అంటారు. అలాగే చేతులు జోడించి మనస్ఫూర్తిగా అడిగితే ఏ దేవుడైనా కనికరించకుండా ఉండడు. అండ్ నాకు తెలిసినంత వరకు నేనైతే ట్రస్ట్ చేస్తాను ఆయన్ని. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, ఇంతకుముందు 8-9 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ టైం అప్పుడు పెళ్లి కాలేదన్నమాట. అప్పుడు వచ్చినప్పుడు మా పిన్ని వాళ్ళతో వచ్చాను. అప్పుడు వచ్చి ఇంకా పెళ్లి రొట్టె అయితే తీసుకొని 2-3 సార్లు మునిగి నదిలో తిన్నానమాట ఆయన్ని తలుచుకొని. నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అయిపోవాలి వెంటనే అని. తిన్న వెంటనే నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన ముందే నాకైతే మ్యారేజ్ సెట్ అయిపోయింది. అలాగే ఇంకా దేవుడి దయవల్ల మంచి వారు దొరికారు నాకు. నిజంగా చాలా అంటే చాలా బాగా చూసుకుంటారండి. అసలు నిజంగా అంత మంచి వ్యక్తి దొరుకుతారనే మనసులో కూడా అనుకోలేదు. అంత బారాషాహిద్ బాబా తరపునే నేను ఇంత మంచిగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నాను అంటే ఇది ఆయన వల్లే. ఇంకొకటి ఏంటంటే ఇంకా ఈ ఇయర్ కూడా మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా అలాగే వచ్చాము. అలాగే ఇంకా వస్తూ ఉండాలి, ఆయన కృప మా మీద ఉండాలి అని హ్యాపీగా నేను ఇక ఆయన దగ్గరికి వచ్చి వెళ్తున్నాను. అలాగే ఇంకా మధ్యలో అయితే స్వీట్ షాప్కి వెళ్ళి కావాల్సిన స్వీట్స్ అయితే తీసేసుకున్నాము. నేను అలాగే అక్క మా తమ్ముడు అయితే తీసుకొని కొన్ని స్వీట్స్ అయితే టేస్ట్ చూద్దామని తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగున్నాయి స్వీట్స్ ఇక్కడైతే. అరౌండ్ ఒక 6 or 7 స్వీట్స్ ఐటమ్స్ అయితే తీసుకొని తినేసాము. అక్కడ కొన్ని ఐటమ్స్ బాగా నచ్చాయి. స్నాక్స్ దగ్గర నుంచి స్వీట్ ఐటమ్స్, అలాగే ఇంకా రసమలై, అలాగే చాలా కేక్స్ కానివ్వండి. ఆర్డర్ల పరంగా కూడా వీళ్ళు చేసి ఇస్తారనమాట. ఇది ప్రమోషన్ వీడియో కాదు, ఓన్గా నేను వెళ్ళి విజిట్ చేసి టేస్ట్ చూసి తీసుకొని నాకు నచ్చాయి కాబట్టి నేను చెప్తున్నానండి. కేక్స్లలో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. అలాగే ఇంకా బాదుషా కానివ్వండి, రసమలాయి కానివ్వండి, చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అవి తీసుకొని బయలుదేరి ఇంకా వచ్చేసాము. ఇంకా మధ్యలో అయితే మా అత్తయ్యకి చెప్పల్స్ అనేవి విరిగిపోయాయి అనమాట. అక్కడైతే తీసుకొని ఇంకా చిన్నగా బయలుదేరుతున్నాము అక్కడ నుంచి. కాకపోతే ఏంటంటే మనము వెళ్ళే కొద్దీ కొంచెం క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే
ఇక్కడ మధ్యలో కొంచెం మనం పర్సుల దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగ్స్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు. 1-2-3 సార్లు అనౌన్స్ చేస్తున్నారు మైక్లో, మీ వస్తువులకు మీరే బాధ్యత వహించాలి అని. అందుకని నేను కొంచెం జాగ్రత్తగానే ఉన్నాను. వెళ్ళేటప్పుడు అయితే గోల్డ్ మనీ ఎక్కువగా తీసుకెళ్ళొద్దండి. వీలైనంత వరకు ఫోన్పేలు కొంచెం క్యారీ చేయడం మంచిది. పర్సులు కూడా ఒక్కోసారి పోయే అవకాశం ఉంటుంది క్రౌడ్లో, తెలియదు ఎవరు తీస్తారు ఏంటి అనేది. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరితే ఇంకా ఒక 1/2 అవర్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా 1/2 అవర్ అండి మ్యాక్సిమము. 1/2 అవర్ అయిపోయింది. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా స్ట్రైట్గా మనం ముందు అక్కడ నదిలో దిగి రొట్టెలు అయితే ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ స్ట్రైట్గా దర్గాలోకి వెళ్ళి టెంకాయ అనేది ఆయనకి సమర్పించుకొని లోపల నుంచి బయటకు వచ్చేసరికి కొంచెం టైం అనేది పడుతుందన్నమాట. కాకపోతే ఒకటి, క్రౌడ్ అనేది చాలా ఉంటుంది. మనము బారా షాహిద్ బాబా దర్గాలోకి వెళ్ళడానికి మ్యాక్సిమం 2 అవర్స్ పడుతుందండి. అంత పెద్ద క్యూ ఉంటుందన్నమాట. కానీ ఓర్పుతో మనము ఆ దేవుణ్ణి స్మరించుకోవాలి అంటే కష్టమైన నిలబడాలి. ఇక్కడ చూసారా, రొట్టెల కోసం దిగే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు ఆ ఇరుకులో ఆ జనాలలో దొరుకుద్దో లేదో అని భయంగా ఉంది మాకైతే. చాలా క్రౌడ్ అనమాట. సరే ఆయన పేరు తలుచుకొని ఇంకా నేను దిగేసి ఇంకా రొట్టెలు తీసుకొని పైకి వచ్చేసాము. వెళ్ళిన వెంటనే మాకు అన్నీ దొరికేసాయండి, కావాల్సిన రొట్టెలన్నీ ఎక్స్చేంజ్ చేసేసుకొని ఇంకా లోపలికి వచ్చేసాము. ఇంకా ఇంకొకటి ఏంటంటే టెంకాయ సమర్పించే చోటైతే క్రౌడ్ ఎక్కువగా ఉంది. సెల్ అయితే తీసుకెళ్ళలేదండి, అందుకే ఆ పార్ట్ వరకు స్కిప్ చేసేసాను. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత దర్గాలో మొత్తం కంప్లీట్గా ప్రాసెస్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కొన్ని షాపింగ్స్ అయితే చేసామన్నమాట. అక్క అయితే కొన్ని కాస్మెటిక్స్ దగ్గర అయితే ఆగింది, తనకు కావాల్సిన థింగ్స్ అయితే తీసుకుందనమాట. నిజంగా ఇక్కడ చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలా రకాల బ్యాంగిల్స్ కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి, లిప్స్టిక్స్ కానివ్వండి, అండ్ హెయిర్ బ్యాండ్స్ దగ్గర నుంచి అంటే లిప్స్టిక్స్ అవన్నీ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే చూసి మనం బ్రాండెడ్గా ఉన్నాయా లేదా అని చూసుకొని చెక్ చేసుకొని 1-2 సార్లు తీసుకోవాలి అనమాట. కంపల్సరీగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళకి కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అండ్ ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయన్నమాట. అలాగే ఇంకా ఇంట్లో పెట్టుకోండి ఫ్లవర్ వాజుల దగ్గర నుంచి చాలా రకాల హ్యాండ్లూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఏవైనా చాలా చీప్ అండ్ బెస్ట్లో ఇక్కడ వస్తున్నాయి అన్నమాట. ఒక 2000 లేదా 3000లో అయితే మనకి చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయండి. కాకపోతే మనకి ఏవి పడితే అవి ఇంట్లో కావాల్సిన వస్తువులు మనకి యూజ్ పడేవి మాత్రమే తీసుకోవాలి. అండ్ ఇంకా ఆడవాళ్ళంటే ఎక్కడంటే అక్కడ నిలబడుతున్నారు. ఎందుకంటే మా ఆడవాళ్ళకి షాపింగ్స్ అంటే అంత పిచ్చి అనమాట. తీసుకోము అంత తొందరపడి, కాకపోతే చూడాలని కోరిక ఏ షాప్లో ఏమి ఉన్నాయి కొత్త ఐటమ్స్ అని, అంతేగాని ఎక్కువగా అయితే తీసుకోము. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మొత్తం చూసుకొని బయలుదేరేసరికి ఇంత టైం అయిపోయిందనమాట. ఇంకా రివర్స్లో వచ్చేటప్పుడు రిటర్న్లో తీసిన వీడియో అనమాట ఇదైతే. అప్పటికే మాకు అరౌండ్ 5 o'clock అయిపోయిందనమాట. ఇంకా మాకు మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేయలేదు, ఎందుకంటే మాకు అక్కడే టైం అయిపోయింది. ఇంకా అక్కడ అలసిపోయి అసలు మా ముఖాలు అయితే చూడడానికి లేదండి, అంత అలసట అయిపోయింది అనమాట. చాలా స్ట్రెయిన్ అయిపోయాము, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 hours క్యూలో నిలబడి లోపలికి వెళ్ళి దర్శించుకొని అన్నీ అయిపోయి బయటకు వచ్చేసరికి ఇంకా కొన్ని షాపింగ్స్ తీసుకొని థింగ్స్ ఇంకా అన్నీ పనులు అయిపోయాక ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఇంకా కొంచెం బాగా అలసిపోయామన్నమాట. అండ్ ఇంకా ఈరోజు బాగా రెస్ట్ తీసేసుకోవాలి ఇంటికి వెళ్ళినాక. అంతేనండి. వీడియో నచ్చిన